కొరైజా వ్యాధి. ఈ వ్యాధిలో కోళ్ళ ముక్కు నుండి నీరు కారడం, దగ్గు మరియు తుమ్ములు వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి ఒక కోడి నుండి మరొక కోడికి చాలా ఫాస్ట్‌గా సోకుతుంది. ఈ వ్యాధి సోకిన గుడ్లు పెట్టే పెట్టల్లో గుడ్లు ఉత్పాదన కూడా తగ్గుతుంది. ఎక్కువ శాతం కోళ్ళు ఈ వ్యాధి ఫలితంగా చనిపోయే అవకాశం ఉంది. అలాగే ఈ వ్యాధి కొరైజా వ్యాధి హిమోఫిలస్ గాలినేరం అనే గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఈ వ్యాధి కోళ్ళకు గాలి ద్వారా లేదా కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఆరోగ్యం ఉన్న కోళ్ళకు వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి నుండి కోలుకున్న కోళ్ళు క్యారియర్‌గా మారి ఈ వ్యాధి వ్యాప్తి చేయుటకు తోడ్పడుతూ ఉంటాయి. ఈ కొరైజా వ్యాధిలో లక్షణాలు తీవ్ర మరియు దీర్ఘకాలికంగా ఉంటాయి. ఈ తీవ్ర దశలో వ్యాధి కాలం అనేది ఒక వారం రోజులు ఉంటుంది. దీర్ఘకాలిక దశలో ఈ వ్యాధి 4-6 వారాల వరకు ఈ తీవ్ర ఉంటుంది. దశలో వ్యాధి లక్షణాలు ముఖ్యంగా దగ్గు, తుమ్ములు ఉంటాయి. అలాగే ముక్కుల నుండి చీముతో కూడిన ద్రవాలు కారుతూ ఉంటాయి. కళ్ళ కలిగి కళ్ళ నుండి చీముతో కూడిన చిక్కని ద్రవాలు కారుతూ ఉంటాయి. ఈ చీము ద్రవాలు కాస్త ఇన్ఫెక్షన్‌గా మారి కళ్ళు వాపు ఉండి కంటి లోపల శ్లేష్మ పొర ఎర్రబడి ఉండును. అలాగే తల, మెడ మరియు రెక్కల భాగంలో చర్మం క్రింద నీరు చేరి ఉంటుంది. అలాగే వ్యాధి సోకిన కోళ్ళు ఆహారం సరిగ్గా తీసుకోవు. నీరసంగా ఉంటాయి. అలాగే గుడ్లు పెట్టే కోళ్ళలో 30% వరకు గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. రెండవ దశ దీర్ఘకాలపు దశ. ఈ దశలోని సైనసైటిస్ లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. ముక్కు నుండి, కంటి నుండి బాగా చిక్కని ద్రవాలు కారుతూ ఉంటాయి. అలాగే కంటిలోని కార్నియాపై భాగంలో పుండ్లు ఏర్పడి ఉంటాయి. ముక్కు నుండి, కంటి నుండి స్రావాల ఫలితంగా ఒక రకమైన దుర్వాసన వస్తుంది. ఈ వ్యాధి సోకి చనిపోయిన కోడిని పోస్ట్‌మార్టం చేసి చూసినట్లయితే ముక్కు లోపల ఈ ఫోటోలో చూపిన విధంగా ఉంటుంది. ఈ వ్యాధికి చికిత్స. ఈ వ్యాధికి ట్రీట్మెంట్‌లో యాంటీబయాటిక్స్ చాలా ఉంటాయి. కానీ దాంట్లో ముఖ్యమైనవి ఆక్సిటెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్, ఎండ్రోఫ్లాక్సిసిన్, సల్ఫాడిమిడిన్, ఇంకోటి జెంటామైసిన్ ఇంజెక్షన్లు యాంటీబయాటిక్‌లు బాగా ఉపయోగపడతాయి. ఆక్సిటెట్రాసైక్లిన్ ఈ ఇంజెక్షన్ చాలామంది రైతులకు తెలుసు, వాడుతూ ఉంటారు. ఈ ఆక్సిటెట్రాసైక్లిన్ మనకి మెడికల్ షాపుల్లో టాబ్లెట్లు, సిరప్, పౌడర్ రూపంలో అలాగే ఇంజెక్షన్ రూపంలో కూడా దొరుకుతుంది. ఆక్సిటెట్రాసైక్లిన్ ఇంజెక్షన్ అయితే కోడి బరువును బట్టి 0.5 ఎంఎల్ నుండి 1 ఎంఎల్ వరకు కండకి చేయాలి. అదేవిధంగా టాబ్లెట్ 250 ఎంజీ దొరుకుతాయి. పెద్ద కోడికైతే ఒక టాబ్లెట్ ఇవ్వచ్చు. అలాగే పౌడరు, ఈ పౌడర్ అనేది శరీర బరువును బట్టి 1 గ్రామ్ నుండి 2 గ్రాముల వరకు కోడికి ఇవ్వచ్చు. ఎరిథ్రోమైసిన్ ఈ యాంటీబయాటిక్ ఇది కూడా టాబ్లెట్, సిరప్, పౌడర్ రూపంలో కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఇది టాబ్లెట్ 250 ఎంజీ టాబ్లెట్ ఒక కోడికి, వ్యాధి సోకిన కోడికి ఇవ్వచ్చు. అలాగే సిరప్ శరీర బరువును బట్టి 0.5 నుండి 1 ఎంఎల్ వరకు నోటి ద్వారా ఇవ్వచ్చు. అలాగే పౌడర్ రూపంలో 1 గ్రాము కోడికి ఇవ్వచ్చు. తర్వాత యాంటీబయాటిక్ సల్ఫాడిమిడిన్. ఈ సల్ఫాడిమిడిన్ అనేది టాబ్లెట్ రూపంలో దొరుకుతుంది, పౌడర్ రూపంలో దొరుకుతుంది, ఇంజెక్షన్ రూపంలో దొరుకుతుంది. ఇది శరీర బరువును బట్టి తనకు తగ్గ డోసు ఇవ్వాలి. అలాగే మరొక యాంటీబయాటిక్ ఎండ్రోఫ్లాక్సిసిన్. ఈ ఎండ్రోఫ్లాక్సిసిన్ అనేది ఇంజెక్షన్ రూపంలో దొరుకుతుంది, టాబ్లెట్ అలాగే సిరప్ రూపంలో కూడా దొరుకుతుంది. ఇవి కూడా శరీర బరువును బట్టి వాడాలి. అలాగే చివరి యాంటీబయాటిక్ జెంటామైసిన్.
ఇది ఇంజెక్షన్ రూపంలో మాత్రమే దొరుకుతుంది. ఇది ఇంజెక్షన్ శరీర బరువును బట్టి వాడాలి. ఈ యాంటీబయాటిక్స్‌తో పాటు అలాగే తలలో, ముక్కులోని నీరు చేరడం వల్ల వాపు ఉంటుంది. ఈ వాపుకి డెక్సామెథాసోన్ గానీ, ప్రెడ్నిజోలోన్ గానీ ఇంజెక్షన్‌లు వాడవచ్చు. ఇవి కూడా శరీర బరువును బట్టి చేయాలి. అలాగే ఈ వ్యాధిలో తుమ్ములుంటాయి. ఈ తుమ్ములు తగ్గడానికి క్లోర్‌ఫెనరమిన్ మాల్యేట్ అనే ఇంజెక్షన్ ఇవి బయట మార్కెట్‌లో జీత్, హిస్టానిల్, సిపిఎం వంటి కంపెనీలు బ్రాండ్ నేములతో దొరుకుతాయి. ఇవి కూడా శరీర బరువును బట్టి చేయాలి. అలాగే వీటితో పాటు కంటిలో నుండి నీరు కారడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ఉంటాయని చెప్పుకున్నాం కదా! దీనికి విటమిన్ A3 లేదా విటమిన్ ఏ ఇంజెక్షన్ శరీరం బరువును బట్టి వాడాలి. ఈ కంటిలో ఇన్ఫెక్షన్ తగ్గడానికి కంటిలో పెండిస్ట్రిన్ ఆయింట్మెంట్ లేదా జెంటామైసిన్ ఐ డ్రాప్స్ లేదా బోరిక్ పౌడర్ వంటి కంటిలో వేయొచ్చు. ఈ కొరజా వ్యాధికి హోమియోపతిలో మందులు లక్షణాలు బట్టి వాడుకోవాలి. కంటిలో నుండి నీరు కారడం వంటి లక్షణాలకు హోమియోపతిలో యుప్రేసియా 200 అనే మందును ఉదయం 5 చుక్కలు, సాయంత్రం 5 చుక్కలు నీటిలో కలిపి ఇవ్వాలి. అలాగే ముక్కు నుండి నీరు కారడం వంటి లక్షణాలకు ఎలియం సఫా 200 అనే మందును, అలాగే సైనసైటిస్ అనే ప్రాబ్లంకు కాలిబైక్ 200 అనే మందును వాడినట్లయితే ఈ వ్యాధి నుండి కోళ్ళు త్వరగా కోలుకుంటాయి. ఈ కొరజా వ్యాధి రాకుండా నివారణ చర్యలు కోళ్ళ షెడ్డులో మంచి వాతావరణ పరిస్థితులు ఏర్పాటు చేయాలి. అలాగే వ్యాధి సోకిన కోళ్ళను గుర్తించి వాటిని మంద నుండి వేరు చేసి చికిత్స అందించాలి. అలాగే మన కోళ్ళ ఫామ్‌ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వీడియో అందరికీ ఉపయోగకరంగా ఉన్నట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి.